కన్య రాశి వారికి భగవంతుని తీర్పు జనవరి 31వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:45 నుండి జీవితంలో జరగబోయేది ఇది. ధైర్యం చేసుకుని వీడియో చూడండి. భగవంతుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఇక ధైర్యం చేసుకుని వీడియోని చూడండి. జ్యోతిష చక్రంలో 6వ రాశి అయిన కన్య రాశి వారికి ఈ 2025 సంవత్సరం జనవరి 31వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 6:45 నుండి వీరి జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవే. అయితే కన్య రాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే దేవతారాధన ఈ కన్య రాశి వారికి మరింత మేలు కలుగజేస్తుందనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కన్య రాశిలో పుట్టిన వారికి 2025 సంవత్సరం జనవరి 31వ తేదీన శుక్రవారం రోజు సాయంత్రం 6:45 తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అనేవి జరగబోతున్నాయి. ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటటువంటి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తుంది. అయితే ఈ కన్య రాశి వారికి ఈ సమయంలో ప్రమాదం అయితే వెంటాడుతుంది. ఇక దాని నుండి మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తలకిందులయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకొని ఆ ప్రమాదం నుండి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ కన్య రాశి వారు ఎంతో మెత్తగా ఉంటారు. ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు. ఎప్పుడు కూడా ఎవరినైనా బాధ పెట్టాలని అనుకోరు. అలాగే ఈ కన్య రాశి వారు అలంకార ప్రియులు. వీరికి అందం పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఒక చిన్న పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెట్టారంటే అస్సలు ఒప్పుకోరు. అలాగే ఈ కన్య రాశి వారు ఓటమిని కూడా అస్సలు అంగీకరించరు. అదేవిధంగా వీరు బంధాలకు బంధుత్వాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. వీలైతే తామే తగ్గుతారు తప్ప ఎప్పుడు కూడా బంధాన్ని వదులుకోవాలని అనుకోరు. అలాగే వీరు ఎప్పుడు కూడా ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీదే పూర్తి శ్రద్ధ పెట్టి పనులు చేస్తారు. అలాగే నిలబడతారు కూడా. ఈ కన్య రాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదరరు. అలాగే కన్య రాశి వారు చెందిన వారికి జనవరి మాసంలో 3 శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి. మొదటి శుభవార్త, ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ జనవరి మాసంలో వీరికి వ్యాపారం విషయంలో బాగా కలిసి రాబోతుంది. ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధి దిశగా దూసుకువెళ్తాయి. అలాగే ఏవైతే వ్యాపారాలు వెనుకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం ద్వారా మీరు ఎంతో ఆనందంగా ఉంటారనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాపారపరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వ్యాపారాల్లో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు. వ్యాపార విషయంలో తీసుకునే ఎటువంటి నిర్ణయాలు మీరు ఎంతో తెలివిగా తీసుకుంటారనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎవరిని అంతగా నమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీరి విషయంలో ఎవరైనా ఒక్కసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటారనే చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలనుకున్న పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఊహించని శుభవార్త అయితే వినబోతున్నారు. అలాగే జనవరి మాసంలో ఈ కన్య రాశి వారు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ యొక్క కన్య రాశి విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కన్య రాశి వారిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు. అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైనా సరే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పనులు కానీ అస్సలు ఒప్పుకోరు. అలాగే చెయ్యరు కూడా. అయితే ఈ రాశి వారిని కొంతమంది నమ్మకస్తులని కొంతమంది బద్ధకస్తులని కూడా అంటారు. కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతే సరైనవి అని ఎంతైనా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ కన్య రాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదేమిటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే మీకు కొన్ని చెడుకు సంబంధించిన సంకేతాలు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇక వాటిని మీరే ఊహించుకోండి. కాబట్టి మీరు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే మీకు చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. అలాగే కన్య రాశి వారికి ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా సరే అది నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ సమయంలో దైవానుగ్రహం అనేది బాగా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు అస్సలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి కూడా వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది. మీకు ఆదాయం కూడా మంచిగా అందుతుందని చెప్పుకోవచ్చు. అలాగే రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా రాబోతుంది. కాబట్టి రైతులు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు.
అలాగే ఈ కన్యరాశి వారి కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 2 విషయాల్లో మీరు ఇబ్బందులకు గురవుతారు. ఒకటి తల్లిదండ్రుల ఆరోగ్యం, 2 సంతాన విషయంలో. మీ యొక్క సంతానం మీ మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం, అలాగే తప్పుడు దారిలో వెళ్ళడం, ఈ పద్ధతి మీకు చాలా బాధ కలిగించే అవకాశం ఉంది. కాబట్టి సంతాన విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా వరకు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ ఈ జనవరిలో మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కన్యరాశి జాతకులకు కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళారంగంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే టీవీ రంగంలో, సినిమా రంగంలో, వెబ్ సిరీస్లో, నాటక రంగంలో వ్యవహరించే వారికి ఈ సమయం బాగానే కలిసి రాబోతుంది. అయితే డబ్బు విషయంలో ఎవరికి కూడా మీరు షూరిటీలు, హామీల కింద సంతకాలు చేయవద్దు, అలాగే ఉండవద్దు కూడా. ఎందుకంటే ఈ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ కన్యా రాశి వారికి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మీరు వెనక ముందు ఆలోచించి తక్కువగా మాట్లాడడం చాలా మంచిది. మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగా బయటకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మీ వెనకాల ఉండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మి మీరు మోసపోకండి. అయితే ఈ 2025 సంవత్సరం జనవరి 31వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 6:45 నుండి మీ జీవితంలో వరుస సంఘటనలు అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు. మొదటిగా స్థిరాస్తికి సంబంధించిన అంశం, అంటే వంశపారపర్య స్థిరాస్తులకు సంబంధించి కోర్టు కేసులు ఏవైనా తగాదాలు, ఆస్తులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులో ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంతో శ్రద్ధగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు పనుల మీద దృష్టి పెట్టి మీ పనులు చేసుకున్నట్లయితే మీకు వరుసగా కలిసి రాబోతుంది. అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా పెళ్లికి సంబంధించిన విషయంలో మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది. పిల్లల పరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు లభించి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మరియు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి సోమవారం మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి. తద్వారా ఆ శివయ్య అనుగ్రహం మీకు తోడుగా ఎల్లవేళలా ఉంటాయి. అలాగే మీకున్న జాతక దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. అలాగే బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి. ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం వల్ల కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో 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 ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి.